ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వైభవము 18వ అధ్యాయము. ప్రహ్లాదుని పూర్వజన్మ చరిత్ర. మహావిష్ణువు పిరికిపందలా పారిపోయాడని హిరణ్యకశిపుడు రాజ్యానికి తిరిగి వచ్చి రాజ్యపాలనలో మునిగిపోయాడు. సర్వాంతర్యామి సకలలోక రక్షకుడు శ్రీహరి ఎక్కడికి పారిపోతాడు? హిరణ్యకశిపుడి హృదయంలోనే దాక్కున్నాడు. అలా దాక్కొని అనుక్షణం తనను తలుచుకునేలా హిరణ్యకశిపుణ్ణి ప్రేరేపింపజేసేవాడు. ప్రహ్లాదుడు హరిస్మరణలో మునిగి మైమరిచిపోయి ఎక్కువ సమయం విష్ణుధ్యానములో గడిపేవాడు. విష్ణువు మీద మనసు నిలిపి ఆనందం అతిశయించగా గొంతెత్తి గానం చేస్తూ ఉంటాడు. ఒక్కోసారి విష్ణువు తప్ప ఇతరం ఏమీ లేదని గట్టిగా అంటూ పకపక నవ్వుతూ ఉంటాడు. ప్రహ్లాదుడికి పూర్వజన్మంలో పరమ భాగవతులతో చేసిన సత్సంగం వలన గొప్ప విష్ణుపాద భక్తి లభించింది. ప్రహ్లాదుని పూర్వజన్మ వృత్తాంతము ఇదేనని చెప్పలేము. వైవస్వతుడు మనువుగా ఉన్న కృతయుగ కాలములో విజయనగరములో శివశర్మ అనే బ్రాహ్మణోత్తముడు ధర్మాచార పరాయణుడు జీవిస్తుండేవాడు. అతని భార్య మహాపతివ్రత సుగుణశీలి, భర్తనే దైవంగా పూజిస్తుండేది. వారికి 5 పుత్రులు. ఆ 5 పుత్రులు కూడా భక్తి కలిగి తల్లిదండ్రులను పూజిస్తూ వారి ధర్మాన్ని ఆచరిస్తుండేవారు. శివశర్మ పుత్రులలో 4 ఒకసారి దేవలోకం వెళ్ళారు. వీరి భక్తి ప్రవృత్తులకు మెచ్చి దేవేంద్రుడు అమృత కలశం ఇచ్చాడు. అందులో ఒక పుత్రుడు తన తండ్రికి ఇచ్చి మరలా దేవేంద్రలోకం వెళ్ళాడు. అక్కడి నుంచి వారు విష్ణులోకం వెళ్ళారు. శివశర్మ తన భార్యతో కలిసి తీర్థయాత్రలు చేయాలనుకున్నాడు. తన దగ్గర ఉన్న అమృత కలశమును తన 5వ కుమారుడైన సోమశర్మను పిలిచి, మేము తీర్థయాత్రలకు బయలుదేరుతున్నాము, ఈ అమృత కలశాన్ని జాగ్రత్త చేయమని ఇచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత తీసుకుంటానని జాగ్రత్తలు చెప్పి తీర్థయాత్రలకు వెళ్ళారు. ఇలా శివశర్మ తన భార్య ఇద్దరు కలిసి తీర్థయాత్రలు చేస్తూ 10 సంవత్సరాల తర్వాత తిరుగు ప్రయాణమయ్యారు. తిరుగు ప్రయాణములో శివశర్మ ఇలా అనుకున్నాడు. తన కుమారుడు సోమశర్మ గుణము ఎలాంటిదో పరీక్షించాలనుకున్నాడు. తన తపోబలంతో కుష్ఠరోగులుగా మారారు. ఆ కుష్ఠరోగంతో బాధపడుతూ ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులను చూసి సోమశర్మ అత్యంత విస్మయం చెందాడు. ఓ తండ్రి, తమరు నిత్యం అత్యంత నియమనిష్టలతో ఉంటారు. 10 సంవత్సరాలుగా తీర్థయాత్రలు చేసి పుణ్యవంతులైన మీకు ఈ రోగం ఎలా వచ్చింది అని సోమశర్మ అడిగాడు. సోమశర్మ మాటలు విన్న శివశర్మ, మేము పూర్వ జన్మములలో ఏదో పాపం చేసే ఉంటాము. దాని నివృత్తి కొరకు ఇప్పుడు ఈ విధంగా శిక్ష అనుభవించవలసి వచ్చినది. పూర్వం చేసిన కర్మములకు ఫలములు తప్పక అనుభవించవలసినదే కదా. నీవు మా గురించి, మా పాపముల గురించి విచారించక నీవు పితృభక్తి తత్పరుడవని నమ్మి నీ వద్దకు వచ్చాము. మాకు నీవే రక్ష అని బదులు ఇచ్చెను. సోమశర్మ తన తల్లిదండ్రులకు చేయవలసిన సేవలు చేస్తూ, వారి పుండ్లను శుభ్రం చేస్తూ, వారికి విధిగా స్నానం చేయిస్తూ, మధురమైన భోజనములు పెడుతూ తన నిత్య కృత్యములను చేస్తూ ఉన్నాడు. అయితే శివశర్మ అతని భార్య వారి శరీరములకు కలిగిన బాధల వలన తమ కుమారుడు తమకు సరిగా సేవలు చేయటం లేదని అతన్ని తిడుతూ ఒక్కొక్కసారి కొడుతూ ఉన్నారు. అయినా సోమశర్మ భయభక్తులు కలిగి తల్లిదండ్రులకు సేవలు చేస్తూనే ఉన్నాడు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత శివశర్మ ఇక తన 5వ పుత్రునికి విడుదల ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు. తన భార్యతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లే ముందు సోమశర్మకి ఇచ్చిన అమృత కలశమును దొంగిలించాడు. ఇక ఏమీ తెలియని వానివలే సోమశర్మను పిలిచి, పుత్ర సోమశర్మ, మేము ఇంతకు మునుపటి జన్మలలో చేసిన పాపములకు ఇప్పటి వరకు మేము అనుభవించిన శారీరక క్లేశము సరిపోతుంది కనుక మేము ఇక ఈ బాధ నుండి విముక్తి పొందదలచాము. కనుక నేను నీకు ఇంతకు మునుపు ఇచ్చిన అమృత కలశమును తెచ్చి ఇవ్వుము అని అడిగాను. తండ్రి కోరిక మేరకు అమృతం ఇవ్వటానికి చూడగా సోమశర్మకు అమృత కలశం కనిపించలేదు. ఈ విషయం తన తండ్రికి తెలిసినచో బాధపడతాడని తలసి తన తపశ్శక్తితో విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకుని మరొక అమృత కలశం సంపాదించి తెచ్చి తన తండ్రికి ఇచ్చాను. తన పుత్రుని పితృభక్తిని చూసి అమితానందం పొందిన శివశర్మ తన భార్యతో కూడా తన నిజరూపం పొంది శివశర్మ సోమశర్మతో, ఓ పుత్ర, నీ భక్తికి మేము అత్యంత ప్రసన్నులమయ్యాము. నీవు ఇంకొంతకాలం ఈ భూమిపై ఉండవలసి ఉన్నది కనుక నీవు నిత్యం ధర్మాచరణలో ఉండుము. నీకు ఉన్నత పదవులు సిద్ధించగలవు అని ఆశీర్వదించి వారు విష్ణులోకమునకు చేరుకున్నారు.
సోమశర్మ తపోవనముకు వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఇలా ఎన్నో సంవత్సరాలుగా తపస్సు చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. సోమశర్మకు వృద్ధాప్యం సమీపించి అంతిమ గడియలు లెక్క పెడుతుంటాడు. సోమశర్మ తపస్సు చేయు నివాసానికి దగ్గరలో రాక్షసులు స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. మధుపానం సేవించి కోలాహలములు చేసేడివారు. సోమశర్మకు ఆ రాక్షసులు చేయు అల్లరి శబ్దాలకు తపస్సు సరిగా సాగక ఎప్పుడు వారి తలంపులే మదిలో మెదులుతుండేవి. రాక్షసుల కోలాహలముల శబ్దములు వింటూ రాక్షసుల గురించి ఆలోచిస్తూ తుదిశ్వాస విడిచాడు. తుదిశ్వాస విడిచే సమయములో ఎవరు ఏ విషయం గురించి ఆలోచిస్తారో మరుజన్మలో వారు అలా జన్మిస్తారు. కనుక సోమశర్మ కూడా రాక్షసులైన హిరణ్యకశిపుడికి కుమారుడుగా జన్మించాడు. కానీ పూర్వజన్మలో చేసుకున్న అమితమైన పుణ్యం కారణంగా అతనికి విష్ణుభక్తి ప్రాప్తించినది. అతనే విష్ణుభక్తులలో అగ్రగణ్యుడుగా చెప్పుకునే ప్రహ్లాదుడు. శ్లోకం: నా భుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. కారణము లేని కర్మ ఫలితాలనేవి ఉండవు. బ్రహ్మకల్పములు 10 కోట్లు దాటిన చేసిన కర్మములు అనుభవించవలసినదేనని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశాడు. అంటే చేసిన కర్మల ఫలితం అది చెడైనా మంచైనా ఖచ్చితంగా అనుభవించవలసిందే. ఈ కర్మలు 3 రకాలు. అవి ప్రారబ్ధ, సంచిత మరియు ఆగామి. కర్మలు ప్రారబ్ధలనగా గత జన్మల కర్మల ఫలితాలు. సంచిత కర్మలనగా ఈ జన్మంలో ఇప్పటి వరకు చేసిన కర్మలు. సంచితము ఆగామి కర్మలనగా మనము ప్రస్తుతము చేయబో పనుల ద్వారా భవిష్యత్తులో అనుభవించు ఫలితాలు. ఈ కర్మ సిద్ధాంతంలో చాలామందికి తెలియని ఒక రహస్యం ఉంది. ఇది అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. పల్లెటూళ్ళల్లో ఎద్దులను కానీ ఆవులను కానీ లేక గేదెలను కానీ ఒక తాడుతో గుంజకు కట్టి ఉండడం చూసే ఉంటారు. అవి ఆ తాడు యొక్క పరిధిలో ఏమైనా చేసుకోవచ్చు, ఎలా అయినా తిరగవచ్చు. కానీ ఆ తాడు పరిధిని దాటి మాత్రం పోలేవు. వాటి స్వేచ్ఛ అంతా ఆ తాడు లోపలే. అలానే మనకు భగవంతుడు కొంత స్వేచ్ఛని ఇస్తాడు. ఇక్కడ తాడు అనగా మన గత కర్మల ఫలితం. మన యొక్క నిష్కామ కార్యాల వలన దేవుడు తాడు పొడవు ఇంకా పెంచవచ్చు. అప్పుడు మరింత స్వేచ్ఛ మనం పొందగలము. నిష్కామ కార్యాలనగా నిస్సంగత్వంతో పనులు చేయడం. అంటే మన పనుల వలన మనలో ఎటువంటి వికారాలు అనగా ఆ పనికి సంబంధించిన ఎటువంటి బంధము కూడా మన మనసులో ఉండరాదు. ఇదే కర్మయోగం అనబడుతుంది. అసలు కర్మలే చేయకుండా ఉండవచ్చు కదా అనుకోవచ్చు. కానీ ఏ కర్మ చేయకుండా మనం ఒక్క క్షణం కూడా బ్రతకలేము. అందువలనే నిష్కామ కర్మ చేయమని చెప్పారు. అసలు తాడే లేకుండా చేసుకోవడానికి ఒక మార్గం ఉంది. అదే కర్మయోగం. క్లుప్తంగా మన పనులను నిస్సంగత్వంతో చేయడం. ఈ సిద్ధాంతంలో ముళ్ళును ముళ్ళుతో తీయడం అనేది ఉంది. చెడు కర్మలనే ముళ్ళును మంచి కర్మలనే ముళ్ళుతో తీసివేసి తర్వాత ఈ ముళ్ళును కూడా పారవేయాలి. అంటే మంచి పనులు కూడా చేయకూడదా అని అడగవచ్చు. చేయాలి, కానీ నిష్కామముగా చెయ్యాలి. నిష్కామ కర్మ యొక్క పూర్తి వివరాలకు భగవద్గీత యొక్క 2, 3, 4 అధ్యాయాలు చదవండి. భగవద్గీతలోని ఇంకొక శ్లోకంలో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని ఉంది. అంటే జ్ఞానం అనే అగ్ని సమస్త కర్మ వల్ల ఫలితాన్ని దగ్ధం చేస్తుంది అని అర్థం. కొందరు అంటారు ఈ జ్ఞానాగ్ని మన పూర్వజన్మల మరియు గత కర్మల ఫలితాన్ని దగ్ధం చేయదు అని. కానీ చేస్తుంది. ఉదాహరణకు దశరథుడు చనిపోయినప్పుడు అతని 3 భార్యలు ఒక్కసారే విధవలయ్యారా, లేక ఒక్కొక్కరు ఒక్కసారి విధవ అయ్యారా? అలానే జ్ఞానాగ్ని కూడా మన కర్మలన్నిటి ఫలితాన్ని దగ్ధం చేస్తుంది. ఇక్కడ జ్ఞానం అనగా భగవత్ జ్ఞానం అనగా సర్వ సృష్టి యందు ఒకే భగవంతుడు వ్యాపించి ఉన్నాడనే జ్ఞానం. మరి ముందే చెప్పారుగా శ్రీకృష్ణుడు గీతలో ప్రతి కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించాలని. మరి ఇప్పుడేమో జ్ఞానాగ్ని కర్మలను దగ్ధం చేస్తుంది అంటున్నాడు. కృష్ణుడు 2 మాటలు చెప్తున్నాడా అనే సందేహం వస్తుంది. కానీ ఆయన అలా చెప్పలేదు. మనకు తెలుసు అగ్ని ఒక వస్తువును పూర్తిగా దగ్ధం చేసినా ఆ భస్మం చేసిన జాడ అక్కడే అనగా బూడిద లేక మసి ఉంటుంది. అలానే మనం చేసిన కర్మల ఫలితం దాదాపుగా పూర్తిగా దగ్ధమైనా ఇంకా వాటి జాడ లేశమాత్రంగా ఉంటుంది. అది ఎలాగంటే మన గత కర్మల ఫలితంగా మన కాలు ఒక్కటి పోవలసింది అనుకుందాం. కానీ మనం సంపాదించిన జ్ఞానాగ్ని వలన మన కాలికి ఒక ముళ్ళు గుచ్చుకోవడం వలన
ఆ కర్మ ఫలితం పోవచ్చు. ఈ విధంగా మన కర్మ ఫలితం ఆ మేరకు తగ్గించబడడం జరుగుతుంది. ఈ జ్ఞానం సంపాదించుకోవడానికి భగవంతుని పొందుటకు కర్మలు చేయడం, నిస్వార్థ సేవ, సత్యవాక్ పరిపాలన, కపటము లేకుండడం మొదలగునవి. కర్మల పట్ల అసంగత్వం కలిగి ఉండడం కర్మయోగం అవసరము. శాంతి శాంతి శాంతి. 18వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పావనార్పణమస్తు.